దేవుని నామానికి వందనాలు. ఈ పవిత్రమైన దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్పంచుకోవడానికి దేవుడు చాలా తక్కువ మందికి కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సామర్థ్యం, శక్తి మనల్ని బలపరుచుతున్నందుకు ఈ పవిత్రవేళ దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి సమయము, సందర్భం, అవకాశం దేవుడు తెలిసి దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ పవిత్రవేళ ఈ ఆరాధన కూడికలో మీ అందరికీ కూడా నేను ఆహ్వానించుతున్నాను. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక, ఆశీర్వదించును గాక. దేవుడు ఈ పగటి వేళ మనతో మాట్లాడిన నిమిత్తం దేవుని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఈరోజు మనం చదివిన వాక్య గ్రంథం ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం. ఈ అధ్యాయం సుమారు ఈ అధ్యాయంలో ఉన్నదాన్ని కూడా ఒక నెలలో కూడా జరిగిన ఒక విషయాల గురించి రాయబడినట్టుగా చరిత్ర మనకి చెప్పి తీరుతున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి విడిచిపెట్టిన తర్వాత కనాను దేశం చేరిన తర్వాత వారి విశ్వాస జీవితాన్ని దేవుడు పరిశోధించుకు తీరడానికి ప్రణాళికలను దేవుడు అక్కడ ఉపయోగించినట్టుగా ఈ యొక్క గ్రంథాన్ని మనం చూసి తీరవచ్చు. చాలా మంది విశ్వాసంలో మా ముందుకు కొనసాగుతున్నారు, కానీ పాత విషయాలు వారిని అడ్డుపరిచి తీరుతున్నది. అందుకే చాలా మంది ముందుకు కొనసాగలేకపోతున్నారు. ఈ కాలంలో విశ్వాస తరగతులు కూడా అదే కాలం మనం చూసేది. చాలా మంది యొక్క విశ్వాసం తొలి ఉన్న విశ్వాసం కాదు, ఇప్పుడున్న విశ్వాసం. ఆ విశ్వాసం అన్ని తగ్గిపోయే ఒక స్థాయిలో ఉన్నది. అందుకే దాన్ని 6వ వచనంలో చదివినప్పుడు మనం చూడగలిగే ఒక మాట, ఇక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడి నుంచి ఏమై తీరాలి, ప్రయాణం అయి తీరాలి. క్రైస్తవ జీవితం నిలకడతో కలిగే జీవితం కాదు. ఒక చోట్ల గుంపు కూడిన నీరు తాగడానికి యుక్తం కాకపోతే ఆత్మీక జీవితంలో కూడా నువ్వు ఉన్న స్టేజిలో ఉన్నావంటే నువ్వు దేవునికి కాదు కానీ సమాజానికి కూడా పనికిరావు. అలాగైతే ఈ పద్ధతి వ్యక్తిపర జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరిశోధన కనుగొని తీరాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆ కనాను దేశానికి తీసుకొచ్చేది ఒక చోట్ల ఒదిగిపోవడానికి కాదు. చాలా మంది అనుకుంటున్నారు క్రైస్తవుడిగా దేవుడు నేను పిలిచి తీసుకొచ్చింది చర్చికి వచ్చి 4 చప్పట్లు కొట్టేసి 4 అన్నివాసాలు చెప్పేసి ఒదిగిపోవడానికి అనుకుంటున్నారు. 25 సంవత్సరాలు పోయే ఈ ఒదిగిపోవడం ఏం కనబడదు మనకి. కారణం ఏంటిది? ప్రవాహం లేదు కాబట్టి. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలు అర్థం చేసుకుని తీరాలి, ప్రయాణంలో ఎప్పుడు ప్రవాహం ఉండి తీరాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు కనాను దేశానికి వచ్చి తీరింది, మొత్తం ముగింపు అయిపోయి తీరింది అనుకుంటున్నారు. కాదు, కనాను దేశానికి వచ్చిన తర్వాతే మనకు పని ఉన్నది. అక్కడి నుంచే మనం ప్రయాణం అయి తీరాలి. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయలుపరిచి సీనాయి దగ్గరికి దేవుడు తీసుకొచ్చి కాసేపు గ్యాప్ వారికి ఇచ్చారు. ఎందుకు వారికి ఇచ్చారు? వారి విశ్వాస జీవితాన్ని తోల్చడానికి, వారి జీవిత విధానంలో ఎంత మాత్రం ఎదుగుబాటు ఉందో అన్నది తెలుసుకు తీరడానికి దేవుడు వారిని నడిపించినట్టుగా మనం చూడగలిగేది. అందుకే ఈ పగటి వేళ నేను మీకు అడగడానికి వచ్చిన కారణం, ఈ ప్రయాణం యొక్క ప్రారంభం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, ఒక్కసారి పరిశోధించుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఇక వాగ్దాన దేశంలో ఉన్న వాగ్దాన దేశం అన్న చెప్పిన కనాను దేశంలో అందరూ రావడానికి యోగ్యులు కాలేరు, కానీ 2 మాత్రమే రాగలిగి తీరారు. ఎంతమందికి వాటి గురించి అవగాహన ఉన్నదో నాకు తెలియదు. నమ్మకం లేని, దేవుని యొక్క వాక్యానికి లోబడని, దేవునితో అనుబంధం లేని ఒక్కడు కూడా దేవుడు మెచ్చుకోలేదు. పక్కకు తోసేసి కాలేబు యోషువాని మాత్రమే ఏం చేసుకున్నారు, ఎన్నుకున్నారు. ఈ పక్కటి వేళ నీళ్ళు కడిగేది. ఈ ఆరాధనకు వచ్చి నువ్వు అసలు కాలేబు అయ్యావా లేదా ఆలోచించుకో. నువ్వు అసలు యోషువ అయ్యావా లేదా అని ఆలోచించుకో. నేను శుక్రవారం దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పాను, ఈ కాలంలో రాహావన్న వేశ్యలు మారుతున్నారు, కానీ దేవుని బిడ్డలు రాహావన్న వేశ్య అయిపోతున్నారు. కారణం ఏంటిది? రాహాబన్న వేశ్యకు పని ఏంటిది? ఆమెకున్న పని వేశ్యావృత్తి చేసుకొని సంపాదించుకోవడమే. దేవుని బిడ్డలు కూడా అదే పనులో కొనసాగుతున్నారు. నువ్వు సంపాదించుకొని తిరిగితే ఆ వేశ్యకి నీకు పెద్ద తేడా ఏం లేదు. కానీ ఆ రాహాబన్న వేశ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకో తెలుసా? ఆమె ఇంటికి వచ్చిన 12 మంది దేశం తీరి చూడడానికి వచ్చిన వారు, వారు చెప్పిన మాటలు, వారు చెప్పిన వాక్యం, వారు చెప్పిన ఆరాధన, వారు చెప్పిన దేవుని సన్నిధిలో అరుణోదయమున, సాయన, రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో గడిపినది వేశ్యని మార్చుకోగలిగి తీరింది. వేశ్య మారగలిగి తీరుతున్నా, కానీ దేవుని బిడ్డలు వేసి అయిపోతే ఇంకా దేవుడు కూడా తీరు. నేను చెప్పగలిగేది, ఈ కాలంలో ఎంతమంది దేవుని బిడ్డలు ఒక వేశ్య ఇంటికి వెళ్ళి సువార్త చెప్పేసి ఆ కుటుంబాన్ని మార్చుకోగలిగే ఆత్మీయత నీకు లేకపోతే నువ్వు కనాను దేశానికి వెళ్ళి కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఇది మీకు ఛాలెంజ్ గా నేను చెప్తున్నాను. ఒక వేశ్యని దేవుని మాటలు చదివి ఆ కాల తరగతులు వేశ్యావృత్తికి మీరు అనుకోవచ్చు, వేశ్యావృత్తి చేసిన వాళ్ళ ఇంటికి మీరు దూరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటో అని మీరు అనుకోవచ్చు. దానికున్న పరిస్థితి వేశ్యలే ఏ నగరానికైనా ఎంట్రీ ఇచ్చుకు తీరడానికి అవకాశం ఇచ్చి తీరేది. ఎందుకంటే ఏరికో పట్టణం అని చెప్పిన పట్టణం ఇలాంటి ఒక పట్టణం, ఆ పట్టణానికి ఉన్న కిటికీ
పక్కన, లేకపోతే కిటికీ ఉన్న దగ్గరే ఎవరు నివసించేవారు? రాహాబు అన్న వేశ్య నివసించేవారు. ఆమెకి ఏం కాదు, ఊర్లో ఉన్న ఏం చేసేవారు కాదు, సహకారం చేసేవారు కాదు. ఎందుకు వేశ్యలు పుట్టేది? పెళ్లి చేసుకోవడానికి మనుషులు లేరు కాబట్టి వేశ్యలు పుట్టేది. గొప్ప అన్యవాసులు కృపావరాల గురించి మాట్లాడు, వేశ్యని పెళ్లి చేసుకోవడానికి ఉన్న మనసు దేవుడు పెట్టలేదు. సంబంధాలు చూశారు, కలెక్టర్కి చూశారు, ఎవరైనా దేవుని పెట్టరు ఒక వేశ్యని. మనం అనుకుంటాం మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం. వాళ్ళు మనుషులు కదా, ఓకే, వాళ్ళు గత కాలంలో తప్పు చేసి ఉంటారు, వారి జీవిత విధానం ఘోరమైనది ఉంటుంది. కానీ అది తెలిసిన తర్వాత సంఘంలోనే చేర్చలేకపోతున్నారంటే వారి పిల్లలకు పెళ్లి చేయలేకపోతే వారు మళ్ళీ అదే పనికి కొనసాగుతారు. అందుకే దేవుని బిడ్డలు అర్థం చేసుకుంటారు. అందుకే ఈ కుల పిచ్చి, మత పిచ్చి ఏం పోలేకుండా ఉండడానికి ఉన్న కారణం విశ్వాస జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నారు. అందుకే దేవునికి నమ్మిన తర్వాత కూడా వివాహ విషయంలో దేవుడు చెప్పిన దాన్ని అంగీకరించి తీరడానికి ఏం లేదు, మనసు లేదు. మేము కోల్కతాకి వెళ్ళాం, నేను నాన్న కలిసి కోల్కతాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాపను మేము కలిసి, వాళ్ళ అమ్మ ఒకనాటి వేశ్యాభివృద్ధి చేసి బతికిన పిల్ల. వాళ్ళ అమ్మ దేవునికి నమ్ముకోవడం వలన పాపను ఏం చేసుకుని తీరింది, అక్కడి నుంచి వేరేగా ఉంచి కోల్కతాకి పంపించి బైబిల్ కాలేజ్ చదవడానికి పంపించారు. ఆమె దేవుని దగ్గర ఒకటే ప్రార్థన, దేవా నీకు నచ్చిన ప్రణాళికలో ఉన్న కుర్రోడే నాకు చాలు, దేవా నీ చిత్తవృత్తి ప్రకారంగా ఉన్న విధానంలో ఉన్న కుర్రోడే నాకు చాలు. ఆమె ఒకటే కోరుకున్నది, నా జీవితం గురించి, నా కుటుంబ చరిత్ర గురించి అవగాహన కలిగినవాడు మాత్రం నాకు పెళ్లి కుమారుడిగా వస్తే చాలు అనుకుని ఆమె చేసింది. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు గడిపి తీరింది. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆస్ట్రేలియాలో దేవుని యొక్క సేవా పరిచయం చేసిన ఒక తెల్ల కుర్రోడు, ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఆమెను చూసిన వెంటనే దేవుని యొక్క ఆత్మ మాట్లాడు, నువ్వు విన్నావు వివాహం కొరకు సిద్ధపడుతున్నావు కదా, ఆ పిల్లల్ని పెళ్లి చేసుకో, కావాల్సిన క్రమాలన్నీ చేసుకో తీరు అని చెప్పారు. మనం హల్లెలూయా ప్రైజ్ లార్డ్. నాది చేసింది మనం చేయలేకపోతే ఆ దేవుడు మన దేవుడు ఇంకే దేవుడు. అక్కడే ఈ ప్రాబ్లం వచ్చింది. విశ్వాసంలో ముందుకు వెళ్ళలేని కారణాలు ఇవే. ఆ రోజు ఆ పాపతో మేము మాట్లాడిన ఆ పాప తన జీవిత చరిత్ర మొత్తం చెప్పింది. ఆమె కూడా దేవుని సన్నిధిలో ఆ నిర్ణయం తీసుకున్న ప్రకారంగానే ఆ కుర్రోడు కూడా ఏం చేసుకున్నాడు, ఆమెను వివాహం చేసుకుని తీసుకెళ్ళిపోయి ఆమె కూడా విదేశాల్లో ఉంది. ఇప్పుడు ఆమె పరిచర్య అంటే తెలుసా, వేశ్యావృత్తిలో జీవించిన పిల్లలను కాపాడుకు తీరే పరిచర్యలు ఆమె ఉండి తీరుతున్నారు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, వేశ్యలను మార్చుకోగలిగి తీరుతున్నాయి, కానీ దేవుని బిడ్డలే వేశ్యలు అయిపోయి తీరితే ఎవరు నిన్ను మార్చుకోగలిగి తీరేది? ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరు. అందుకే మరలా రాహాబన్న వేశ్య స్థితిగతిలో కలగకుండా అక్కడికి బయటికి రండి. దేవునికి చెప్పండి, రాహాబన్న వేశ్య మారగలిగి తీరితే అలాంటి ఆమె జీవితం కలిగిన మార్పు వలన ఆమె కుటుంబం దేవునికి నమ్ముకోగలిగి తీరింది కదా. ఆ కుటుంబం దేవునికి ఏమైతే ప్రేమించే సిద్ధాంతంలోకి రాగలిగి తీరింది కదా. అప్పటి వరకు ఆ ఇంట్లో వేశ్యావృత్తికి చెప్పుడులే వినబడి తీరింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ప్రార్థన చెప్పుడు వినబడటం, ఆరాధనకు క్రమం వినడం. ఆలోచించండి, ఆ ఇంట్లో ఇన్నాళ్ళు వేశ్యావృత్తి చేసినప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. ఆ రోజు నుంచి ఏ రోజు నుంచి దేవునికి ఆమె నమ్ముకుందో ఆ ఇంట్లో ప్రార్థన స్టార్ట్ అయ్యింది. నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే నీ ఇల్లు వేశ్యాలయమే. నీ ఇంట్లో దేవుని బిడ్డలకి చోటు లేకపోతే నీ ఇల్లు వేశ్యాలయమే. నీ ఇంట్లో దేవుని యొక్క సమాజానికి భోజనం చేయడానికి చోటు లేకపోతే ఇట్స్ ఎ ప్రాస్టిట్యూట్స్ డెన్, అది ఒక వేశ్యాలయమే. అతనికి దేవుని బిడ్డలు అర్థం చేసుకుని తీరాలి. అది ఈ కాలంలో చాలా మందికి ఏం అక్కర్లేదు, కూటం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, సహవాసం అక్కర్లేదు. ఈ వేశ్యావృత్తిలో బతికేద్దాం అనుకోండి, మీ వల్ల ఏమి కాలేదు, ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అందుకే పగటి వేళ అర్థం చేసుకుని తీరాలి, అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. రాహాబు తన కుటుంబం ఏం చేసింది, వీరు చెప్పిన ఎవరు ఆ 12 మంది వచ్చి చెప్పిన సందేశం అనుసరించి తమ జీవిత గమ్యాన్ని పూర్తిగా ఏం చేసింది, మార్చివేయడానికి ప్రయత్నం చేసుకోగలిగి తీరింది. అందుకే ఉన్న చోట్ల ఉండడం కాదు, అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసి తీరాలి. దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చింది, గత రోజుల్లో జరిగిన దానిని చూసుకొని ఎక్కడో ఒదిగిపోవడం కాదు, అక్కడి నుంచి బయటికి వచ్చి తీరాలి. లేకపోతే రాహాబన్న వేసుకున్న స్థాయి నీకైపోయి తీరుతారు. అందుకే నీ మనసాక్షితో మాట్లాడు, నీ ఇల్లు అలాగైపోయిందా, అలాగైతే ఈ పగటి వేళ దానిని ఏం చేయాలి, క్రమపరుచుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఆత్మీయతలో ఒక చోట ఒదిగిపోవడం కాదు, ఆత్మీయతలో ఎప్పుడు పారుతూనే ఉండి తీరాలి, ఆత్మీయతలో ఎప్పుడు ముందుకెళ్తూనే ఉండి తీరాలి. నీ ఆరాధన ఎప్పుడు పెరుగుతూ ఉండి తీరాలి, నీ అభిషేకం ఎప్పుడు వ్యాపరిస్తూనే ఉండి తీరాలి, నీ ప్రార్థన సమయం అధికంగా పెరుగుతూనే ఉండి తీరాలి. లేకపోతే నువ్వు కూడా రాహాబన్న వేశ్య కలిగే స్థితిగతిలోకి మారి తీరుతున్నావు.
అలాగే ఫార్వర్డ్ అవ్వండి, ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ తీరండి. అలాగే మనం చూడగలిగినప్పుడు మనం చూసిన మాట, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు కనాన దేశానికి తీసుకెళ్ళడానికి కూడా కారణం ఏంటో తెలుసా? వారి ప్రవాహం ఉన్న జనముగా మారి తీరాలి, వారి లోపల ఒక ప్రవాహం ఉండి తీరాలి. అందుకే చరిత్రలో వేశ్యావృత్తిలో జీవించిన రాహాబు యొక్క చరిత్రను దేవుడు మార్చేశారు. ఆమెకి చెప్పిన ఒక మాట బైబిల్ చెప్తున్నది, తన ఇంటికి ఏం చేశారు? ఎరుపు తాడును పెట్టుకున్నారు. ఎరుపు తాడు అన్నదానికి అర్థం కొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము, యేసుక్రీస్తు వారు మరణించిన విధానం గురించి బోధించలేని కాలంలో ఆమెకు అర్థమయ్యేది. కలిగిన జరిగే ఇప్పుడు చాలా మందికి యేసయ్య మరణించింది ఎందుకు తెలియదు. యేసయ్య Why did Jesus die? ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. నా పాపాల కొరకు నేను క్షమించమని చెప్పడానికి యేసయ్య మరణించాడు. నో, యేసయ్య చనిపోయినది దేనికో తెలియక నేను పాపం చేయకుండా ఉండి తీరడానికి, లేక నా జీవితం అతిక్రమం చేయకుండా ఉండి తీరడానికి. అందరికీ చాలా మందికి లైసెన్స్ అయిపోయింది. ఏంటిది? దేవా సారీ, క్షమించండి, అయిపోయిందండి, క్షమించండి అని చెప్పేది ఒక్కసారి మాత్రమే. రెగ్యులర్ నీకు అది అలవాటు అయిపోతే సేమ్ రాహాబ్ లైఫే. రాహాబు దేవునికి నమ్ముకున్న తర్వాత వృత్తి వదిలేసింది. ఏ వృత్తి? మనం కారణం అన్ని వృత్తి దేవుని బిడ్డలు చేయగలుగుతారా? అన్ని వృత్తి దేవుని బిడ్డలు చేయగలుగుతారా? అక్కడే రక్షణ కొన్న తీర్మానం. యేసయ్యతో ప్రయాణం చేసిన శిష్యులు అందరూ కూడా ఏ వృత్తి చేసుకుని తిరిగేవారు? చేపలు పట్టుకున్న జాలరిగా. మీరు ఎప్పుడైనా జాలర్ని పరిశోధించండి. జాలరికి ఒక ప్రత్యేకత, వారికి ఓపిక సహనం మామూలుగా కాదు. వారికి ఉన్న ఓపిక సహనం మనకు కూడా అనుకోండి. రాత్రంతా వాళ్ళు పరిశ్రమిస్తారు, రాత్రంతా వాళ్ళు కష్టపడతారు. ఎన్నో నెలల వరకు వాళ్ళు ఏం చేస్తారు? సముద్రం లోపలికి వెళ్ళి ప్రయాసపడి అక్కడ ఉన్న పరిస్థితి, గాలి, వాతావరణం ఏవి మనకేమై ఉండదు, అనుకూలంగా ఉండి తీరదు. అలాంటి ఒక సన్నివేశంలో జీవించిన కొందరిని యేసయ్య పిలిచినారు. అది విడిచి నన్నేం చేయండి, వెంబడించమని చెప్పినప్పుడు ఒక ప్రొఫెషనల్ చేంజ్ వచ్చింది. ఏది? వారి వృత్తికి ఒక మార్పు వచ్చింది. అందుకే యేసయ్య వారికి చెప్పిన మాట, ఇన్నాళ్ళు మీరు చేపలు పట్టారు కదా, ఇక నేను మీకు ఓపికతో మనుషులు పట్టేది నేర్పించింది. మనం చదవగలిగితే మనం చూడగలిగేది అది ఏం లేదు. చదువు లేని పాపం అని బైబిల్ చెప్తున్నది. దాని అర్థం వాళ్ళకి ఏం లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, కానీ వాళ్ళకి ఏముంది? డిసిప్లిన్, పద్ధతి. అర్థం కాలేదు. గొప్ప విషయం ఏంటో ఈ చదువు లేనివాడిని మనం కూకోబెట్టలేదు. చదువు ఉన్నవాడిని ఏదో ఒక దాన్ని ఏం చేయొద్దు. మీరు చూడండి, చదువు లేనివాడికి ఒక్క నిమిషం కూర్చోబెట్టలేదు. కారణం ఏంటి? ఆయనకి పద్ధతి తెలియదు. అదే చదువు ఉన్నోడికి ఆయనకి పద్ధతి తెలుసు. కానీ అపొస్తలుల క్రియలో మనం చదివినప్పుడు ఈ పద్ధతి లేని, లేకపోతే చదువు లేని ఈ పిల్లలు దేవుని సమక్షతలో దేవుని సన్నిధి నుంచి ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత వారి ప్రొఫెషన్లో మార్పు వచ్చింది. అందుకే కదా వారిని దేవుడు చెప్పిన ఒక మాట, మీరేం చేయాలి? మీరు 40 రోజుల వరకు మీరేం చేయాలి? పరిశుద్ధాత్మ నిమిత్తం ఏమై ఉండి తీరాలి? ఆంచుండి తీరాలి. పరిశుద్ధాత్మ గురించి ఏం చేయాలి? కాశీకి తీరాలి. వారు ఉపవాసముతో, ప్రార్థనతో, జాగరింపుతో వారు ఎవరిని కనిపెట్టుకుని ఉండేవారు? దేవుని ఆత్మ పొందుకు తీరడానికి, దేవునితో ఉన్న జీవితాన్ని కొనసాగింపు చేస్తూ తీరడానికి వారు ఏం చేస్తున్నారు? ఆగి కూర్చున్న సందర్భం మీద, ఆ సందర్భంలో వారి మీద పరిశుద్ధాత్మ ఏమైతే దిగి రావడం జరిగింది. మీకు అర్థం చేస్తూ తీరాలి. రక్షణ కరెక్ట్ అయిన విధానం, లేకపోతే నీ పద్ధతులు కూడా తప్పైన విధానంలోకి వెళ్తుంది. వీళ్ళందరూ 40 రోజుల నుంచి ఎక్కడ కూర్చున్నారు? ప్రార్థనా గదిలో కూర్చున్నారు. ఎప్పుడు వీళ్ళు లెక్కించారు? పరిశుద్ధాత్మ వారి మీద అందరూ లెక్కించారా? ఒక్కడు లెక్కించారు. అప్పుడు ఆరాధన మధ్యలో లెక్కించేవాడు ఒకడో మనుషుల్ని తీసుకురావాలి. మనం లెక్కించేది దేనికో మీరే విభజించుకోవాలి. హలో, అక్కడ ఎందుకు లేచింది? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో పేతురు లెగిచి ఏ సందేశం? దేవుని యొక్క రక్షణ గురించి ఉన్న సందేశం చెప్పడం జరిగింది. ఎందుకు పేతురు వాక్య సందేశం చెప్పాల్సి వచ్చింది? వీళ్ళ ఆత్మతో నిండుబాటు కలిగి ఉండడం వల్ల ఊర్లో ఉన్న వాళ్ళకి ఒక టాక్ వచ్చింది. ఏమని? వీళ్ళందరూ ఏమైపోయారు? పొద్దున మందు తాగేసుకొని ఏం చేశారు? ఎక్కడైతే దేవునికి స్వాతంత్రం చెప్పాలి. When people insult you, use it for the glory of God. ప్రజలు నిన్ను అవమానపరిచేటప్పుడు దానిని దేవుని యొక్క పరిచర్య కింద వాడు. అందుకే రావలా మారకండి. ఆమె జీవితంలో ఒక అవకాశం వచ్చిన ఆమె ఏం చేసింది? ముందుకు ఫార్వర్డ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ పాప జీవితాన్ని ఏం చేయలేదు, పడుచుకు తీరి దానిలో ఒదిగి తీరడానికి ప్రయత్నం చేయలేదు. దాని అర్థం ఇదే. దాని
ప్రయత్నం చేసి తీరాలి. ఆరాధనలో మధ్యలో లెక్చర్లు ఎవడైనా బైబిల్లో ఉన్నట్టు చూసారా? ఇస్కరియోతు యూదా. ఆరాధన మధ్యలో కాదు, బల్లాల మధ్యలో. హల్లెలూయా. ఈ కాలంలో ఎన్ని ఇస్కరియోతు యూదాలు పెరుగుతున్నాయో. అందుకే బైబిల్ చెప్తున్నమాట, ఆత్మపూర్ణత ఉంటేనే లేవనెత్తాలన్నా మాట్లాడాలన్నా ఆత్మ నీతో ఏం చేస్తుంది? మాట్లాడి తింటుంది. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏమిటి? దాని క్రమావళిని పాటించుకు తీయాలి. చాలా మందికి ఇప్పుడు కూడా తెలియదు ఎక్కడ దేవుని సన్నిధిలో ఏ టైం గడపాలో, ఎన్ని టైం గడపాలో, ఎంతసేపు గడపాలో అందరికీ తెలియదు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చింది. పరిశుద్ధాత్మ ఓర్డర్ ఉన్న ఆత్మ. ఓర్డర్ అంటే ఒక అధికారం కలిగిన ఆత్మ. దానికి ఒక క్రమావళి ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. పిచ్చి పిచ్చి పరిశుద్ధాత్మ చేయదు. దొంగ ప్రవచనాలు చెప్పేసి మనుషులకు మాయ చేసేది కాదు పరిశుద్ధాత్మ పని. అర్థం కాదు. మనం మూసేసుకొని ఏదో ప్రవచనాలు చెప్పేసుకొని ఏం చేసేయడం కాదు, వక్రీకరించడం కాదు పరిశుద్ధాత్మ పని. పరిశుద్ధాత్మ పని ఏంటో తెలుసా? నేను క్రమపరచుకు తీరడానికి, నిన్ను ముందుకు కొనసాగింపు చేసుకు తీరడానికి, మదమిచ్చి తీరడానికి, నీ జీవితంలో నిలకడతో కలిగి తీరడానికి, నీ జీవితాన్ని వాక్యముతో వెలిగించి తీరడానికి. కొరింథీ పత్రికలకు నువ్వు బోల్డ్ అన్ని భాషలు మాట్లాడి ప్రేమ లేకపోతే, నువ్వు అన్ని భాషలు చెప్పిందంత బుర్రు. ఆ టీవీలో ఒకటి పాడుతున్నా ఉర్రో తుర్రు. కారణం ఏంటిది? అన్య భాషలో నీకేం రావాలి? అందరికి సెల్ఫ్ కంట్రోల్ లేదు, స్వయం నియంత్రణ లేదు, దేని కంట్రోల్ లేదు. 1కి 2కి కంట్రోల్ ఉండదు. దాని అర్థం ఏ పదం తక్కువైపోయింది, సెల్ఫ్ కంట్రోల్ తక్కువైపోయింది. అందుకే ఏసై చెప్పిన పదం లేకపోతే ఏం చేస్తాడు? 3.5 గంటలు నీకు ఆ పుట్టని కంట్రోల్ చేయలేకపోతే నేర్చుకో. ఫ్రూట్ దేవుడు ఇచ్చిన ఫలం, ఆత్మిక ఫలం. మిగతావన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏది బేసిక్ అనేది లేదు, ఏది సెల్ఫ్ కంట్రోల్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకేమి ఇచ్చారు? సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. ఎందుకు? శరీరం అన్నింటినీ మనం ఏం చేయొచ్చు? కంట్రోల్లో ఉంచుకు తీరొచ్చు. ఆకలిని, ఉపవాసం అన్న చర్యలు ఆకలిని ఏం చేయొచ్చు? కంట్రోల్ ఉంచి తీరొచ్చు. కారణం ఏంటిది? నేను చెప్పినట్టుగా నా శరీరం ఏం చేయాలి? ఒదికి తీరాలి. నేను ఆరాధన చేయాలన్నా నా శరీరాన్ని నేను ఒప్పుకు తీరాలి. లేదు నేనేం చెయ్యను, నాకు ఇచ్చినట్టు ఓకే, నో ప్రాబ్లం. నీకున్న ఫలాన్ని నువ్వే ఏం చేసి తీరుతున్నావు? పోగొట్టుకు తీరుతున్నావు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, దేవుడు మనకి ఆత్మీయ ఫలం ఇచ్చినది దేనికి? నేను గుర్తించుకు తీరడానికి. నేను అంటే నీ జీవితం ముందుకేమై తీరాలి? కొనసాగింపబడి తీరాలి. ఒక్క గంట ఆత్మలో నిండుబాటు కలిగి ఉంటుంది, ఇప్పుడు అధికంగా దేవుడు ఆత్మలో నిండుబాటు కలిగి ఉంటుంది. మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. యేసయ్య పరలోకానికి ఆరోహణమైనప్పుడు శిష్యులందరి మనసులోపల ఏమొచ్చి తీరేది? కలవరపడే సిచ్యువేషన్ వచ్చి తీరేది. ఎందుకు? ఇన్నాళ్ళు యేసయ్యతో గడిపి తీరినా ఆ శారీరక రూపి అయిన యేసయ్య ఇప్పుడు ఏమైపోయి తీరుతున్నాడు? ఆత్మరూపిగా ఆరోహణమై తీరినప్పుడు మామూలుగా అందరికీ ఏమొచ్చి తీరుతుంది? భయం వచ్చి తీరుతుంది. దాని వాళ్ళని బలపరచుకు తీరడానికి దేవదూత వచ్చి మీరు ఎందుకు అక్కడ తేల్చి చూస్తారు? భయపడద్దు, ఈ రీతిగా మీరు కూడా వెళ్తారు. హల్లెలూయా. ఉద్దేశం, నువ్వు రక్షణ పొందినది దేనికి? ఆకాశానికి కొనిపోబడి తీరడానికి, పరలోకానికి చేరి తీరడానికి, దేవుడు ఏర్పాటు చేసిన నగరంలో బాలభాగస్తుడై ఉండి తీరడానికి. అందుకే ఎప్పుడు క్రైస్తవ జీవితంలో మనకి దేని గురించి ఉండదు, పునరుద్ధానం గురించి ఒక ఆశ ఉండి తీరాలి. పునరుద్ధానం గురించి ఏముండి తీరాలి. అందుకే చాలా మంది ఇదేని నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు. దేవుని బిడ్డలే కూడా చాలా మంది ఏం చేయట్లేదు. యేసయ్య పునరుద్ధానం అయ్యాడని చాలా మంది యేసయ్య గాలి అయిపోయారు అనే సంఘాలు కూడా ఉన్నాయి. యేసయ్య ఏమైపోయాడు? పరలోకానికి అలా గాలి అయిపోయాడు, మాయ అయిపోయాడు. యేసయ్య మాయకి ఏం అవ్వలేదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్యను కూడా చాలా మంది దుర్రీతిగా వ్యాఖ్యానపరచడం వలన దేవుని మీద నమ్మకం. ఎందుకు మనం చిన్ని యేసయ్యని ప్రేమించట్లేదు? బాలుడైన యేసయ్యని ఎందుకు ప్రేమించట్లేదు? లేదు, మొదటి బాలుడైన యేసయ్య చాలు. ఎందుకు మనం ప్రేమించట్లేదు? బాలుడైన యేసయ్య మమ్మీని విడిచిపెట్టి రాదు, మరియమ్మని విడిచిపెట్టి రాదు.
అంతే కదా. లేకపోతే మీరు మమ్మీ అయినా మమ్మీకి వెళ్ళి అడగండి. ఆ చేత వదిలేస్తే ఏ మమ్మీ వదిలేస్తే మరి ఏసి మమ్మీ అని వదిలేస్తే అందుకే ఆ ఏసే మనకి పనికిరాడు. అర్థం కాదు. కొందరికి 12 సంవత్సరాలు ఏసే చూడు బోర్డు వాక్యాలు సిద్ధాంతం అది తప్పిపోయి ఉన్నాడు. నీ గురించి ఎవరో కలవరపడుతున్నారు. ఆ ఏసే ఇక్కడ వర్కాడు కాదు. నేను చెప్పినాడు అనుకున్నా. చాలా మంది ఇలాంటి కొన్ని నమ్మకాల వల్ల వెళ్ళడం వలన పోనీ అలాగైపోయిన తర్వాత ఆ ఏసైతో వదిలేసి అయిపోతాం. ఎదిగిన ఏసే కూడా కార్పెంటర్ ఏసే కొందరికి కావాలి. కార్పెంటర్ ఏసే దీనికి పెట్టి చేయలేదు. అందుకే చర్చికి వచ్చేదే దేనికోసం కదా సార్. చచ్చిపోయి ఉండడానికి ఏం చేయాలి? మంచి బాక్స్ ఒకటి చేయాలి. అదే బాబు ఇది కాదు, ఆ ఏసై నీకు సరిపోదు. ఏ ఏసై కావాలి? పునరుద్ధానుడైన ఏసై నీకు కావాలి. ఉన్నారా నాతో కలిసి? మన సిలువలో ఉన్న ఏసైని పట్టుకున్నాడు. ఆయన కూడా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుందా? ఆయన సిలువుకి ఏమైపోయాడు? ఒదిగిపోయాడు. అందుకే కొందరు బండికి ఒంటికి ఇంటికి అన్నిటికీ సిలువే. వీరి వాళ్ళకి అన్నిటికీ బాబు అక్కడ ఆయన ఉండిపోయాడు అక్కడ. కానీ మనకి కావాల్సింది ఎవరు? మూడో రోజున ఎక్కడి నుంచి లేచారు? మరణం ఒక్క కట్టులో నుంచి సిలువదయ్యాలని వేసయ్యా, ఆరోహణమైన వేసయ్య. ఆరోహణమైన ఏసై గురించి అవగాహన ఉండి తీరితే నేను ఆరోహణం అవుతానని రెడీ అవుతాను. మనకి ఏ విషయం గురించి ఏముండి తీరదు, వేదన ఉండి తీరదు. కారణం ఏంటిది? ఆరోహణానికి టైం అయితే నేనేమైపోతాను. అందుకే పాత నిబంధనలు ఇద్దరు భక్తుల గురించి శ్రేష్టంగా రాయబడింది. అకస్మాత్తుగా వాళ్ళు ఏమైపోయారు? ఆరోహణమై వెళ్ళిపోయినట్టుగా. దాని అర్థం పాత నిబంధనలు కూడా ఆరోహణం గురించి, పునరుద్ధానం గురించి దేవుడు ముందుగానే ఏం చేశారు? బయలుపరిచి తీరారు. నేను చెప్పినాను అనుకున్న ఉద్దేశం ఎందుకు? ఇది నీకు ఫార్వర్డ్ నడిపించుకు తీరడం, ముందుకు నడిపించుకు తీరడానికి, నీ జీవితం కట్టుబాటులోకి తీసుకొచ్చి తీరడానికి. అందుకే యేసయ్యలో కూడా చాలా మంది ఏమైపోతున్నారు? మోసపోతున్నారు. అదు యేసయ్యలో మోసపోతున్నారు. పరిశుద్ధాత్మలో కూడా చాలా మంది ఏమైపోతున్నారు? కొందరు పరిశుద్ధాత్మ ఆత్మ అని చెప్తున్నారు. ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. అందుకే కదా అపోస్తలుల క్రియలు ఇంటికి చదువు పరిశుద్ధాత్మ దుఃఖించిందని. వ్యక్తి కాకపోతే దుఃఖించదు. దాని అర్థం పరిశుద్ధాత్మని ఏడిపించవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అబ్బాయి నేను ఏడిపించడానికి ఏం చేయాలి? ఒక పిన్ని తీసుకోవడం అండి. ఆ ఏడిచాడు. కారణం ఏంటి? ఆయన నొప్పి కలిగింది కాబట్టి. అలాగే పరిశుద్ధాత్మను నొప్పి పరిచేది ఎలా? పరిశుద్ధ దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఏమి అండి? పరిశుద్ధాత్మ దేవుడు ఏదో చేయాలనుకుంటుంది, మనం దానికి ఏం చేస్తున్నాం? ఎదిరించేసుకొని నిలబడుతున్నాడు. ఎవరు దుఃఖపడుతున్నాడు? పరిశుద్ధాత్మకి శక్తి లేదు, నేను నీ చేత బలవంతం చేయించింది. పరిశుద్ధాత్మకి దురాత్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది? బలవంతంగా దౌర్జన్యంగా నీ లోపల దూరుకురాదు. అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ గురించి అవగాహన, దురాత్మ గురించి కూడా మీకు అర్థమవుతుంది. దురాత్మ అయినా పరిశుద్ధాత్మ అయినా నీ లోపలికి ఏం రాదు. బై ఫోర్స్ గా మనం మరి టెక్నికల్ చూపించేసి చేసేయచ్చు. బయటకు వచ్చినట్టు రాదు. ఎందుకు? దానికి అనుమతి లేదు. ఉదాహరణకి ఏదైనా తోటలో పాము రావడానికి అదేం చేసింది? మార్గం ఉపయోగించిందా లేదా? అంత లేదు అనుకుంటా. సాతాను ఎవరితో అండర్స్టాండింగ్లోకి వచ్చింది? సాతాను ఆత్మ కదా. ఆత్మకి భూమిలో ఏం లేదు, ప్రవేశించడానికి ఏం లేదు, అధికారం లేదు. అందుకే సర్పం అన్నిటికన్నా ఏమై ఉన్నది? కుయుక్తి అయిన దానితో ఒక అండర్స్టాండింగ్, అదే ఒక అగ్రిమెంట్ లో మనం వద్దాం. నువ్వు నా తోడుకుంటూ నేను నీ తోడుకుంటా. అర్థం కాలేదు. అందుకే సాతాను పాము లోపలికి దూరి పాము ఏం చేసింది? ఏదేది తోట లోపలికి ఎంట్రన్స్ ఇచ్చి తీరింది. చాలా మంది ఎలా వచ్చారు అలాగేం రాడు సాతాను. నువ్వేం చేయాలి?
ఛాన్స్ అవకాశం ఇస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కొందరి దగ్గరికి ఫలముగా వస్తుంది, కొందరి దగ్గర డబ్బుగా వస్తుంది, కొందరి దగ్గర సలహాలాగా వస్తుంది, లేదు కొందరి దగ్గర పలుకుబడి లాగా వస్తుంది. ఏది నీకు నచ్చిందో దాన్ని పట్టుకొని వస్తుంది. మనం అందరం అనుకో పండు వేసుకొని వచ్చినవన్నీ సాతాను అంటాం. నో, నీకు పండు నచ్చదేమో, బట్టలు పడిపోతామేమో. ఆ కానైతే సొమ్ము పడిపోతాడు. అడిగి ఎక్కడ సొమ్ము తిరిగినా మనం కూడా అయితే చాలా దేవుని పెడతాం. సొమ్ము తిరిగితే ఏ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిన సొమ్ము ఏం పట్టించుకోవడం. అందుకే కదా ఎలక్షన్కి ఏం అడిగేస్తున్నాం. ఎలక్షన్కి డబ్బు అడిగితే ఇంక ఎలక్షన్ మీరు చేయడం దీన్ని, ఓటు చేయడం దీన్ని అర్థం కాలేదు. మీరు ఓటు మీరు అసలు పౌరులే కాదు. కారణం ఏంటిది? మీ చేత వాళ్ళు ఏం చేయిస్తున్నారు? జబర్దస్తిగా చేయిస్తున్నారు. మీరు జబర్దస్త్ అయిపోయారు. నరంతో కలిసి నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. సాతానుడు మనం లోపలికి ఏం చేయడు, బలవంతంగా రాదు. అవకాశం ఇస్తే సింపుల్. అందుకే బైబిల్ చెప్తున్నమాట, సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామని ప్రయత్నించుకొని ఏం చేస్తాడు, వస్తాడు. అందుకే ఆయన విషయంలో మనం ఏముండి తీరాలి, జాగ్రత్త ఉండి తీరాలి. ఆయనకున్న ఓపెనింగ్స్ ని మనం ఏం చేయాలి, మోతేయడానికి ప్రయత్నం చేసి తీరాలి. అందుకే కదా ఏసై దగ్గర సాతాను వచ్చాడు, ఏసై సాతాను దగ్గరికి వెళ్ళాడు. చాలా మంది భోజించేది సాతాను ఏసై దగ్గరికి వచ్చాడు. సీన్ లేదు. ఏసై కోరడానికి ఛాన్స్ ఇచ్చారా? ఎప్పుడు 40 days ఫాస్టింగ్ ఉన్న సందర్భంలో ఆయన శరీరం బలహీనమైనది కాబట్టి ఏమనిపించింది, ఆకలి అనిపించింది. రా ఇప్పుడు రా, నువ్వేం చేస్తావు రా. ఆయన ఏం చేశాడు, 3 రీతిగా పరిశోధించాడు. 3 రీతిగా పరిశోధించినప్పుడు 3 రీతిగా వాక్యం ద్వారా ఆయన ఏం చేశాడు, ఖండించి ఆయన ఉతికించేసింది. మీరు అనుకుంటున్నారు సాతాను మంచోడు అనుకుంటా. మంచోడే. నీకన్నా ఎక్కువ వాక్య జ్ఞానం ఆడుకుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడుపుకున్నావు? ఎక్కువ అయితే 5-10 సంవత్సరాలు. ఆడు వేలాది సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపినాడు. దేవుని సమావేశంలో ఆరాధన నడిపించాడు. ఆడికి తెలుసు ఏ వాక్యంలో ఏ రుచుకున్నాయో. మనం సాతాన్ని తక్కువ అంచనా వేస్తున్నాం. తక్కువ అంచనా కాదు, మనకన్నా ఎక్కువ ఆయనకే ఉంది. నువ్వు ఇంకా ఎవరో పాస్టర్ గారి నోట్ నుంచి వాక్యం విన్నావు, ఆ డైరెక్ట్ దేవుని నోట్ల నుంచి వాక్యం విన్నాడు. అని ఆయన ఉదిగించి తీరడానికి ఏమి వాక్య పరిజ్ఞానం ఉండి తీరాలి. అర్థం కాలేదు. అందుకే కదా బైబిల్ చెప్తున్నా, వాక్యం లేక ప్రజల యొక్క కట్టు ఏమైంది, కట్టబడే స్థాయిలో ఉండిపోయారు. వాక్యం గురించి అవగాహన లేకపోవడం వలన దేవుడి ప్రజలు ఏమైపోయారు, కట్టులోకి వచ్చి తీరారు. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ద్వితీయోపదేశ కాండం ఏంటో తెలుసా? 2వ ఆజ్ఞ. ఫస్ట్ 10 ఆజ్ఞలు, తర్వాత ద్వితీయోపదేశ కాండం చదవడానికి వచ్చినప్పుడు అది సెకండ్ లో 2వదిగా ఇచ్చిన ఆజ్ఞలు. ఎందుకని ఇచ్చారు? తొలి 10 ఇచ్చారు, ఇప్పుడు 2 కాదు. ఇప్పుడు అనేక ఆజ్ఞలు ఒకే రీతిగా గుంపు కూడా ఇచ్చారు. అంటే ద్వితీయోపదేశ కాండం మొత్తం చదివితే ఈ ఆజ్ఞల దేవుడు మనకి ఎందుకు ఇచ్చింది? మనం అనుకున్న ఆజ్ఞలు ఇవ్వకపోతే ఎంత ప్రాబ్లం కదా. ఆ పండు దేవుడు ఎక్కడ ఉంచకపోతే, ఆ తోట లోపల ఉంచకపోతే ఇది ఏం సమస్య జరిగారు. బాబు వ్యవస్థ లేకపోతే అన్నీ అయిపోతాయి. లేదు, అది ఉంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలి. అందుకే నేను చెప్పి రావడాలనుకున్న ఉద్దేశం, దేవుడు ద్వితీయోపదేశ కాండాన్ని ఇచ్చిందే దేవుడికి ప్రజలు ముందుకు ప్రయాణం అయితే రాలేదు. మాత్రమే దేవుడు కానాను దేశానికి చేరదు. మీరు ఆ వాటితో ఒదిగిపోవడం కాదు, వాటికన్నా ఇంకా మీరు ముందుకు రావడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యములు అక్కడ మనం చదవగలిగి చూడగలిగింది. దేవుడి నాయకులను ఎవరిని, మోషే తర్వాత కొందరిని కూడా నాయకులుగా దేవుడు ఏం చేసుకున్నారు, ఎంచుకోవడానికి ప్రారంభించుకు తీరారు. మోషే యొక్క పరిచర్య అయిన తర్వాత కాలేబు యోషువాలు ఏం చేసింది, ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకు తీరింది. మోషే కాలం అయిన తర్వాత ఎవరు నడిపించారు? యెహోషువ కాలేబులు ఏం చేసుకున్నారు, దేవుని కొరకు దేవుని యొక్క ప్రజలు ఏం చేసుకున్నారు, నడిపించుకు తీరారు. అలాగైతే మోషే యొక్క కాలం సమాప్తి అయ్యేసరికి యెహోషువ యొక్క కాలం ప్రారంభించింది. కాలేబు యొక్క కాలం ఏమై తీరింది, ప్రారంభించబడి. నేను మీకు అడుగుతున్న ఒక మాట, నీ సేవకుడి కాలం అయిపోతే నీ సంఘం పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయత పరిస్థితి ఏంటిది? ఉన్నావా ఆయన ఎక్కిన వేదిక మీద? హలో, అందరూ సైలెంట్ అయిపోయారు. అందుకే సంఘంలో దేవుడు ఏమి ఇచ్చారు, అధికారులను దేవుడు ఇచ్చారు.
అర్థం కాలేదు అనుకుంటా. మొదటి కాల సంఘంలో ఏమొచ్చి తీరింది? దేవుడు అధికారులను ఉంచారు. అధికారులను ఉంచినప్పుడు సంఘం లోపల ఒక ఇష్యూ వచ్చింది. దేని విషయం గురించి? ఆహార విషయం గురించి. తిండి విషయం గురించి ఏ చర్చలేని గొడవలు వస్తాయి. అది ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఎక్కడికి. ఎందుకు? తింటే ఒక ప్రాబ్లమే. సంఘం లోపల ఏ విషయం? ఆహారం ఇచ్చిపుచ్చి విషయంలో ఏమొచ్చింది? ఓకే, డిసగ్రిమెంట్ వచ్చింది. దానికోసం దేవుడు ఎవరిని ఉపయోగించారు? 7గురిని ఎంచుకున్నారు. ఆ 7గురు సంఘం లోపల ఏం చేసుకున్నారు? నాయకత్వం వహించుకున్నారు. అర్థం కాలేదు. సంఘం లోపల ఒక డిఫెక్ట్ వచ్చినప్పుడు ఎవరు లగాలి? నాకు ఇంత ఎలాగ సంఘం నిలబడగలిగి అదో లేరు అనుకుంటా. సంఘంలో ఇష్యూస్ వస్తాయి. ఇష్యూ రావా? శరీరంలో రోగం రావా? వస్తాయి. రోగం వచ్చిన టైంలో మనకి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. రోగం లేనప్పుడు మనకి ఎవరు అక్కర్లేదు. వైద్యుడు అక్కర్లేదు. అందుకే డిఫెక్ట్ ఉంటాయి. ఇస్రాయేల్ మంచితో డిఫెక్ట్లు లేవు. ఎన్నిసార్లు సరిగారు, ఎన్నిసార్లు గొడవ పడ్డారు, ఎన్నిసార్లు దేవుడికి తిరగబాటు అయ్యారు. కానీ అలాంటి సందర్భంలో నాయకుడు ఏం చేసింది? ఆ కూటాన్ని నిలబెట్టుకు తీరి. ఈ సందర్భంలో అలాంటి మంచి నాయకులను గత కాలంలో మనకి ఇచ్చారు. చౌదరి గారు రోగాక్రాంతుడు అయిపోయిన దగ్గే కూర్చుంటారు. చౌదరి గారు అమ్మగారు చర్చికి రావడానికి అవకాశం లేకపోయినా ఎక్కడి నుంచి భోజనం 2:30 3:30 వస్తుందని ఆనందంతో కూర్చుంటుంది. ఇప్పుడు కొండమ్మ తన ఇంట్లో అలా ఆయన కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. అలా వాళ్ళ కొడుకు ఏం పట్టించుకోకుండా మనసు నవ్వుతూ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి అసలు వేదన ఉన్నట్టుగా చెప్పదు. వాళ్ళ కొడుకు అసలు పట్టించుకోడు. అయినా ప్రార్థన ఏం చేసేది? ఆలోచించి లేదు, దేవుని సన్నిధిలో గడపడమే నాకు బాధ్యత. నేను నాయకురాలుగా ఉండి తీరాలి. ఈ వేదన ఒక వేదన కాదు. ఏనాడు కూడా సంఘంలో నిలబడి ఏం చెప్పలేదు. మా ఆయన కూడా అతను నా పిల్లలను కూడా అతను ఏం చెప్పలేదు. ఒకటే లేదు, నేను ఈ వేదన సహించిన దేవుని కొరకు నిలబడి తీరాలి. నేను ఒక మంచి నాయకురాలు తీరాలి. వేదనలోనే నాయకులు పుట్టి లీడర్షిప్ గెట్ బాండ్. వేదన ఉంటేనే ఎవరు పుట్టేది? మరి వేదన నుంచి నువ్వు తప్పుకుంటే మరి నువ్వు నాయకుడు కాదు. అర్థం కాలేదనుకుంటా. వేదన నుంచి తప్పుకుంటే నువ్వు ఎవరు కాదు? నాయకుడు కాదు. నాయకుడు వేదనలో ఏం చేస్తాడు? నేను దీనిని బాగు చేయగలిగితే, నేను దీనిని క్రమపద్ధతిన నాయకుడు బాధ్యత తీసుకుంటాడు. నాయకుడు ఏం చేస్తాడు? పారిపోయినాడు ఎవరు కాదు? నాయకుడు కాదు. హలో, ఒకసారి యుద్ధం జరుగుతున్న క్రమావళిలో యుద్ధం చేయడానికి ఉన్న సేనాధిపతి యుద్ధానికి నిలబడిన సందర్భం హఠాత్తుగా ఆయనకు గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చినప్పుడు ఈయన వెంటనే అక్కడ ఏమైపోయాడు? పడిపోయాడు. ఇది పడిపోయింది చూసినప్పుడు అక్కడ ఒక 12 సంవత్సరాలు ఉన్న కుర్రోడిది చూచాడు. పడిపోయినది చూసిన వెంటనే నాడు పరిగెట్టి వచ్చి ఆ సేనాధిపతి యొక్క కిరీటాన్ని నెత్తి మీద వేసి కట్టుకోవట్లేదు నిలబడి. మీకు అది ఎంతగా అనిపించవచ్చు. కానీ ఆడు నిలబడ్డం వల్ల వెనక్కున్న సైన్యానికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. 12 సంవత్సరాలలో నిలబడేసరికి మనం ఎందుకు భయపడాలా? వెంటనే ఈయన తీసుకొని అక్కడ సైడ్ తీసుకెళ్ళి కావాల్సిన చికిత్స చేశాను. నేను చెప్పేది ఆ కుర్రోడికి ఎందుకు ఆ మనసు కలిగింది? కూడా అలాంటి ఒక కథ ఉంది కదా దావీదు గురించి. అందరూ గొలియాతు గురించి నేను కేకలేసేటప్పుడు దావీదేమని, నేను దేవుని పేరు వచ్చి నేను చేస్తాను మనకు చేసేస్తా. ఆ సిచ్యువేషన్ మీలాగా పిరుకోండి దావీదు ఉండి తీరుంటే ఆ గొలియాతు అక్కడే నిలబడి ఏం చేస్తున్నాను. బైబిల్ చెప్తున్న ఒక మాట, దేనితో గొలియాతును పడేశాడు? 5 రాళ్ళతో ఒక ఒడిసితో ఒక రాయి ఉపయోగించాడు. మిగతా 4 రాయిలు ఆలయం మనకన్నా ప్రాబ్లం ఏంటి? లీడర్షిప్ లో నిలబడతాం, ఫ్యూచర్ గురించి అవగాహన లేదు. అర్థం కాలేదు. నాయకుడిగా నిలబడిపోతాం, బాధ్యత తీసుకుంటాం, భవిష్యత్తు గురించి నీకు అవగాహన ఉండాలి. లేకపోతే 5 రాయిలు తీయాల్సిన అవసరం ఉండాలి. శత్రువు ఒకటైతే ఒకటి తీసి తెచ్చారు కదా. వీడెళ్ళి బయట హిస్టరీ మొత్తం చెప్పేసి వచ్చాడు. ఏంటో వీడెవడు, వీడు అన్నయ్యలు ఎవరు, నిన్ను ఒక్కటే కాదురా, నిన్ను చంపిన తర్వాత మిగతా 4 కూడా చంపేసి వచ్చేస్తాం. అందుకే దావీదు ఏమని తీరాడు? ఇశ్రాయేలుగా 2వ రాజుగా మారగలిగి తీరాడు. నీ ఇశ్రాయేలు సమాజానికి నడిపించగలిగిన నాయకుడు అవ్వగలిగి తీరుతావు. నాయకుడు అయితే తీరితే
తాగితేనే మనం వేరే ఒకరికి సలహా ఇచ్చుకోగలిగితే. నేను సొంత తాగేసి నువ్వు సొంత తాగదని చెప్తే నువ్వు వింటావు అన్నమాట. నేను దేవుని క్రమావళి ప్రకారంగా జీవించకుండా నువ్వు జీవించని చెప్తే నువ్వేం చెప్తావు? నువ్వు కరెక్ట్ అవ్వు. అందుకే బైబిల్లో తిమోతి పత్రికలో సూపర్గా రాయబడుతున్నాయి. నాయకులై తీరడానికి సుమారు 17 క్వాలిటీస్ ఇచ్చారు. ఎన్ని? ఏకపత్ని పురుషుడై ఉండి తీరాలి, కుటుంబం ఏం చేసేటట్టు కూడా తీరాలి, పోషించేటట్టు. అదే బైబిల్ చదవాలి. కుటుంబాన్ని ఏం చేయాలి? ఇఫ్ యూ కాంట్ కంట్రోల్ యువర్ కిడ్స్, డోంట్ కమ్ అండ్ కంట్రోల్ అవర్ కిడ్స్. నీ పిల్లలను నువ్వు నియంత్రణలో ఉంచలేకపోతే చర్చిలో ఉన్న పిల్లల్ని ఏం చేయడానికి రాకూడదు. ఫెయిల్యూర్ అది. దేంట్లో లేదు, లీడర్షిప్లో ఫెయిల్యూర్ అది. అర్థం కాలేదు. సమూహం గర్వించాడే కానీ తన పిల్లల్ని ఏం చేసుకోలేకపోయాడు. అక్కడే ప్రాబ్లం వచ్చింది. హలో, అందుకే బైబిల్ చెప్తున్న మాట ఎప్పుడు తండ్రి ఇంటికి ఏమై ఉన్నాడు? యజమాని అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇంటికి తండ్రి లేడు అనుకో, మొదటి కొడుకు ఆ ఇంటికి ఏమై తీరాలి? యజమాని. ఓకే, ఆ ఇంట్లో మగదిక్కే లేదు అనుకో, ఆడపిల్లలు అనుకో, ఆడపిల్ల ఆ ఇంటిని ఏం చేయాలి? యజమాని వాళ్ళకి నడిపించింది. దాని అర్థం ఆ పెళ్లి చేసుకున్న తర్వాత యజమాని అర్థం ఎవరి చేతికి ఇచ్చేయాలి? భర్త చేతికి ఇచ్చేయాలి. మళ్ళీ ముందు ఆయన డాన్స్ చేయకూడదు. అదో ఉన్నారా? నాకు కలిసి నాయకులు నిలవాలి. లెగిస్తేనే ఏమని తీరేది? సంఘాలు నిలబడగలిగి తీరేది, ఆత్మీయులు నిలబడగలిగి తీరేది. అంటే పౌలు గారు తీతుకి చెప్తున్న ఒక మాట, తీతు నువ్వేం చేయాలి? నీ సంఘానికి నాయకత్వం వహించేటట్టు ఉండి తీరాలి. నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేమై తీరాలి? నాయకుడుగా ఉండి తీరాలి. అది ఎలా జరిగేది? లేఖన చర్యలోనే జరిగి తీరేది. అంతా బాగుంటే ఎవరు అక్కర్లేదు, నాయకుడు అక్కర్లేదు. అంతా సూపర్గా వెళ్తే ఇంకెవరు అక్కర్లేదు. నాయకుడు ఎప్పుడు కావాల్సి వస్తుంది? సూపర్ లేని సిచ్యువేషన్లో. అందుకే దేవుడు సంఘానికి 5 రీతి కలిగిన నాయకులను ఇచ్చింది. ఎందుకు? సంఘం యొక్క ఎదుగుదల నిమిత్తం. ఆ నాయకులు ఎక్కడ నుంచి అతికి తెచ్చుకున్నాను. ఈ కాలంలో సంఘాలు అదిగే చేస్తాయి. ఏం చేస్తాయి? అతికి ప్రతి నెల దింపేస్తారు. విశ్వాసం కూడా హ్యాపీయే. ఏమే ఈ అద్దె సరుకు దగ్గర నుంచి తినడానికి వేదన కలిగిన విషయమే నేను చెప్పేది. అది సార్ మీకు ఇంకా అర్థం కాదు. ఎక్కడి నుంచో పాస్టర్ గారి మీటింగ్ తీసుకొచ్చేసి ఇక్కడ ఏం చేస్తారు? అభిషేకుడు, స్వాధీనుడు అంటే మీ సంఘం శాఖ. నా ప్రశ్న, ఏం ఎక్కువైపోయింది? డబ్బు ఎక్కువైపోయింది. ఆ పాస్టర్ గారిని ఎక్కడ 3 స్టార్ లాడ్జీలో పెట్టేసుకొని BMW కార్ తెచ్చుకొని మీటింగ్ చేయడం, తీసుకెళ్ళడం, అన్నీ చేసేస్తాం. మీ సంఘంలో లేవు. ఆ సంఘం ఏం చెప్తాడు? విశ్వాసి నువ్వు అక్కడే వదిలిపో, ఏడకు మాత్రం ఏం చేయదు. అక్కడ ప్రజలు హ్యాపీ. హలో, అదేం చేస్తున్నారు? నాయకులు పోగొడుతున్నారు. హలో, దాని అర్థం అద్దె సేవకుల ద్వారా పరిచయం జరగదో నేనేం అనట్లేదు. ఆ అద్దె సేవకులు తేవడం కన్నా మన లోపల ఉన్న సేవకులే దేవుని సేవకులు ఈ మాట చాలు కదా. దానికోసమే దేవుడు నిన్ను ఈ రక్షణ మార్గంలో తీసుకొచ్చింది. ఒకనాటికి నువ్వు మామూలుగా విశ్వాసే. ఇప్పుడు నువ్వు ఎదుగుబాటు వచ్చినందుకు నువ్వేమి తీయాలి? బాధ్యత తీసుకుతీరాలి. నేటి నాయకుడే రేపటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకోగలిగిన వాడు. నేటి విశ్వాసే రేపటి సంఘాన్ని నడిపించుకోగలిగింది. రేపటి సంఘం ఉండాలంటే ఈ రోజు నువ్వు సంఘానికి నాయకుడు అవ్వాలి. నాయకుడు రాత్రి వచ్చేసి ఎగిరి చెప్పేసి నా నాయకుడు చేసి కాదు. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక క్రమం. రాత్రికి పుట్టకొక్కలాగా వచ్చేసి నిలబడేది కాదు పరిచర్య. దానికి ఏముంది? ఒక ఓర్డర్ ఉంది. పాస్టర్ గారు వెనకాల జరగాలి, పాస్టర్ గారు సంచలనం పోయాలి, పాస్టర్ గారు బట్టలు ఉతకాలి, పాస్టర్ గారు బాత్రూమ్ కడగాలి. దానికి శాతకాలంలో మిగతా దీనికి వెళ్ళకూడదు. నాతో ఉన్నారా? ఒక సేవకుడి దగ్గర ఒక కుమారుడు వచ్చాడు, సేవ పరిచయం కోసం వచ్చాడు. పాస్టర్ గారు నన్ను అసిస్టెంట్ పాస్టర్ గారు నన్ను ఏం చేయండి ఉంచండి. పాస్టర్ గారు నేను అసిస్టెంట్ పాస్టర్ కాదు, నువ్వు నా జోలు తుడిచేవాడిగా నీకు ఉంచుతాను, చేయటం ఇస్తాను. అది చాలా దుఃఖం కలిగింది. చూడు, నేను సేవకుడు అవుతామని వీడి చేత రోజు వీడి చేత ఏం చేసేవారు? సూర్యుడు తుడిపించేవారు, ఇల్లు తుడిపించేవారు, అన్నీ తుడిపించేవారు. వీడు విసిగిపోయేవాడు. ఏంటి నేను సేవకుడు అవ్వాలని వచ్చాను, ఏంటి నా చేత
ఇలా పని చేస్తున్నారు. ఈడే ఆయన విసిగిపోకుండా అలా చేస్తూ కొన్ని సంవత్సరాలు అలా కూర్చొని పని చేస్తూ ప్రార్థన చేస్తాడు. దేవా, ఇదేనా నాకున్న పని, ఇదేనా నాకున్న పరిచర్య, ఇదేనా దేవా నువ్వు నేర్పేస్తున్న విధానం. నువ్వు ఉండరా, బలపడదు, నువ్వు బలపడు, నువ్వు దేవుడు నేను సాయం చేస్తాడు. ఇలా ఉండి ఒకరోజు ఏమైంది సార్, ఈ పాస్టర్ గారికి ఒక మీటింగ్ ఉండేది. ఆ మీటింగ్ పాస్టర్ గారు ఏం చేయలేకపోయారు. ఎలా లేకపోయారు? వెంటనే ఈ కుర్రోడు మీరు రా నాయన నా చుట్టూ బూట్లు వేసుకొని పరిగెడు. వీడికి ఏం అర్థం కాలేదు. నేనేం మాకేం చెప్పను, మరి ఇన్నో నేర్చుకునేది అదే చెప్తా. ఆ రోజు ఆ మీటింగ్ లో చాలా మంది దేవునికి రక్షణగా అంగీకరించి చాలా మంది బాప్తిజం పొందుకొని చాలా మంది దేవునికి కనపరిచే విధానం వచ్చింది. హల్లెలూయా. ఇంతటితో వాడికి ఆనందం కలగలే. వీడేమనుకున్నా తెలుసా, మా అయ్యగారు నా విషయంలో సపట్లు కొట్టాలనుకున్నాడు. నా అయ్యగారు చప్పట్లు కొట్టాలి. వీడు ఎన్ని వేదికలు వాక్యం పరిచయం తెలుసు. వీడు అయ్యగారు చప్పట్లు కొట్ట ఒకరోజు వచ్చి వీడు అయ్యగారు ఇదేంటి నాకు అన్ని చోటుకి వాక్యాలు పంపిస్తున్నాం, అన్ని చేస్తున్నాను. నేను ఎంత అభిమాన పురుషుడిగా నిలబడి వాక్యం చెప్పాడు. మీరు ఒక్క సపోర్ట్ ఎందుకు కొట్టాలి? కొట్టేస్తే మరి నువ్వు నా నెత్తి మీదకి ఎక్కేస్తావుగా. కొట్టలేకపోతే ఇంకా నేను కింద ఉన్నాను, ఇంకా నేను ఏంటి కదా, ఇంకా ఎదిగి కాదా? నిజమేనయ్యా, నువ్వు చనిపోయే ముందుగా నువ్వు చప్పట్లు కొడుతున్నావు తెలుసు. కానీ అప్పుడు నా లోపల ఆ యజమానికత్వం నీకున్న ఆ సేవ పరిచయం ఉన్న గుణాతిశయం ఎదుగుబాటు పొందేనన్నది రుజువయ్యేది. అలాగే తీరితే ఈ కనాన దేశ ప్రయాణంలో నాయకుడు అవుతావా? నువ్వే వ్యక్తిపరంగా నిర్ణయించుకోవాలి. లేదు బాధ్యత లేనివాడు జీవిస్తావా? అది నీ చాయిస్. 2 త్రోవలు నీ ముందు ఉన్నాయి. నాయకుడిగా నిలబడగలిగి తీరితే కొందరైన దేవుళ్ళు చేర్చుకోగలిగింది. ఈ వాక్యాలను దేవుడు మీ అందరినీ కూడా దీవించదు కాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం.